ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళలు మహారాణుల్లాగా ఉండాలి, అది వంటింటికే పరిమితం కాకూడదు మహిళలు అనే వాళ్ళు, వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే స్వయం వృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన ఏదైతే కనుక అన్న సంజీవిని జనరిక్ మందులకు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో కొంతమంది చేసిన తప్పిదాల వల్ల అది వేరే వాళ్ళకు వరదాయనిగా మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని సావధానంగా వాళ్ళ లాగించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇంకా వీళ్ళ చేతికి అందకుండా లాక్కోవాలని చేస్తున్న ప్రయత్నంలో ఈ మహిళల పోరాటం గురించి ఒక్కసారి మనం కనుక్కుందాం. అమ్మ చెప్పండి అమ్మ మీరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిజ. నేను జిల్లా సమ్మె కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏంటంటే మాకు ఒకటేదంటే జిల్లా సమైక్య ఆదాయం అంటే మాకు 3 అన్నా సంజీవిని షాప్స్ ఉన్నాయండి. సో ఆ వచ్చిన ఆదాయం బట్టి మేము మహిళలందరం కూడా మా మీటింగ్స్ కానీ మాకు వచ్చిన వాళ్ళు భోజనాలు చేసుకుంటూ ఉంటాము. మా కార్యక్రమాలు మొత్తం కూడా ఈ ఆదాయం మీదే, వేరే ఫండ్స్ అనేది ఏమీ లేదనమాట. సో ఈ విధంగా మాకు 3 షాపులు అంతకుముందు గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక అతనికి లీజ్గా ఇచ్చారనమాట. లీజ్గా ఇచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మేమందరం కూడా వ్యాపారవేత్తం చేసుకోవాలి, ఓన్గా చేసుకునే ఉద్దేశంతో మా షాపులు మాకేమైనా అడగడం జరిగింది. అడిగినప్పుడు ఏమన్నారంటే మేము ఒక నెలలో ఖాళీ చేస్తాము, 2 నెలలు ఖాళీ చేస్తామని అని చెప్పడం జరిగింది. అప్పుడు మా అధ్యక్షుల వారి తర్వాత మేము నోటీసులు ఇప్పించడం జరిగింది. నోటీసులు ఇప్పించడానికి రెస్పాండ్ అవ్వకుండా తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అతను కోర్టు వారు కూడా ఇది మహిళలు కాబట్టి కొట్టివేశారు. ఏంటంటే అతను మా షాపులు మాకు ఇవ్వడానికి ఇంత రద్దు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని బయటికి లాగి ఇట్లాగా రోడ్ల మీదకి మమ్మల్ని పెట్టడం చాలా కష్టం, బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్నట్టు ఆదాయం, ఎందుకంటే మనందరూ కూడా మాకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు ఆదాయం లేదు. సో మేము అందరం కూడా మా 17 మండలాల వాళ్ళు మేము చేసుకోవాలని కోరుకుంటూ ఇవన్నిటి కూడా మేము కష్టపడి చేస్తున్నాం. సో దీంట్లో మాకున్న దానికి మేము సపోర్ట్గా మేము అందరం కూడా నిలబడి దీని అందరూ నిలబెట్టుకొని మేము ఆ వ్యాపారాలు మేము చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే అమ్మా ఏంటంటారు అసలు ఈ షాపులు అనేది అతని చేతికి ఎలా వెళ్ళినాయి? అసలు ఇది గతంలో ఉన్నటువంటి మా బాడీస్ అన్ని కూడా సైక్లింగ్ 3 ఇయర్స్ మారుతున్నప్పుడు కొంత నష్టాల్లో ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేయాలని అనుకుంటున్నప్పుడు కొంతమంది ఏంటంటే పలానా వ్యక్తి ఖాళీగా ఉన్నాడని నేను మీకు సపోర్ట్ చేసి మీకు ఆదాయాలు పెడతానని జరిగింది. సో అట్లా మా దగ్గర లీజుగా వచ్చాడు, మేము కూడా లీజుకి ఇచ్చాం కరెక్ట్. కానీ ఇప్పుడు మాకు కావాలని అడుగుతున్నాం కాబట్టి షాప్ మీద మేము ఓనర్స్ మాది కాబట్టి మాకు కావాలని అడుగుతున్నాం. దీంట్లో ఇవ్వడానికి అంత రద్దు చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది కోర్టు కేసులో మీరు గెలిచిన తర్వాత కూడా అతను మీడియా వచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, మీ అందరి వెనకమాల కొంతమంది టీడీపీ నాయకులు ఉండి ఇదంతా చేపిస్తున్నారు అంటూ ఆయన మరి ప్రచారం చేస్తున్నారు కదమ్మా. మరి లేదండి నాయకులు, ఎందుకంటే మీ అందరూ మహిళలు స్వయంగా వచ్చిన వాళ్ళు అంతా స్వయం శక్తితో సంఘాలు నడుపుకొని గ్రామ సంఘాలు, సంఘం కానీ, మండల సమైక్యాలు, జిల్లా సమైక్యాలు అందరూ కూడా మా ఆదాయ కార్యక్రమాలు పెంచుకోవడం కోసం తప్పితే ఏ నాయకులు కూడా మాకు సపోర్ట్గా నిలబడి అనేది లేదు సార్. మా స్వయంగా మేమే దీన్ని రన్ చేసుకోవాలి ఆలోచనతోనే దీన్ని చేస్తున్నాం సార్. సో ఇప్పుడు దీనికాడ ఇంత రచ్చగాటానికి గల కారణం ఏంటమ్మా? అసలు మీరు చెప్పండి అమ్మా, అసలు ఇంత రచ్చగాటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవాలి? రచ్చగాటానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా నేను టీడీపీ అని చెప్పని అబద్ధాలు ఆడుతున్నాడండి. షంషీర్ అనే అబ్బాయి, ఆ అబ్బాయికి పక్కాగా వైసీపీ మా మీద కచ్చ తీర్చుకోవాలని చెప్పని చూస్తున్నాడు. మేము పక్కాగా టీడీపీ కాబట్టి నిలబడ్డాను. వీళ్ళందరినీ పోగు చేసుకొని నేను మా షాపులు మేము సర్దుకున్నామండి. మా మందులు కూడా నిన్న తాళాలు వేసాడు, నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. ప్రతి ఒక్క ఛానల్కి నన్ను ఫ్రాడ్గా చూపించాడు. కానీ నేను చేసింది న్యాయమేనండి. నాకు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు, మా పీడీ గారు అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. అమ్మ మాకు మీ జిల్లా సమైక్య బాగుండాలని చెప్పని అందరు అధికారులు నన్ను బాగా ట్రైన్ చేసి పంపించి మా షాపులు మేము దక్కించుకునేటట్టుగా చేశారు సార్. ఇది మొత్తంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నేను టీడీపీ మనిషినని వాడికి మరీ పకండి. అంటే ఇక్కడ ఏదైతే కనుక మహిళలు మహారాణులు కావాలని చెప్పి ఎవరైనా సరే కోరుకుంటారమ్మా, కానీ తను మాత్రమే లాభపడాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు ఆయనకి? స్వార్థం అండి, స్వార్థం. కోట్లు గడించేసరికి ఇంకా పెద్దోడిని అవ్వాలి. నేను ₹1 డాబా కట్టుకున్నాను, పలానా 10 షాపులు ఉండే ఆ అబ్బాయికి అని చెప్పని డబ్బు బిర్రు చూపించి నాకు నాయకులు బిర్రు ఉందని చెప్పని అంటున్నాడు. కానీ నాయకుల ద్వారా నేను మంచినే పొందాను, కానీ నేనేమీ చేయలేదు. నాయకుల ద్వారా కాదు, అధికారుల ద్వారా నేను వచ్చానండి. నా షాపుల్లోకి నేను రావటం తప్పు అంట. నా మీద 41 లక్ష జరిమానా వేస్తాడంట. ఆ మందులు జరిగి నేను భద్రపరిచాను. ఆ మందులు తీసుకెళ్ళయ్యా అని అన్నాను. తీసుకెళ్ళమంటే ఆ మాటకు అంటాడు రాత్రి, నువ్వు
కుంభా వెదర్స్ అనే ఆటో వేసుకొని వచ్చి మీ వారిని తీసుకొని నువ్వు వచ్చి కబ్జా చేసావు, మా అన్ని తీసుకెళ్ళిపోయావు అని అన్నాడు. నేను తీసుకెళ్ళి ఏం చేయలేదు సార్, వచ్చి మందులు తీసుకెళ్ళయ్యా అని అన్నందుకు నన్ను 100 మాటలు అన్నాడండి. 100 మాటలు అన్నప్పుడు నా భర్త నాకు రక్షణగా రాడా? నా భర్త అవసరం. 40 మంది మగవాళ్ళు, నేను ఒక ఆడగూతుర్ని, నేనేం కావాలండి? నా పరిస్థితి ఏంది? నా ప్రాణానికి నాకు హానికరం అని నేను చెప్పాను. నా భర్త నా ఆరోగ్యం బాగోదు, నా ఎన్కెడుతున్నందుకు నా భర్త మీదకి నా మీదకి వస్తాడా? వచ్చేవాడు ఎవడో రమ్మనండి, చూసుకుంటాను ఇంకంతే. ఇప్పుడు ఏదైతే కనుక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంలో అతను తీసుకోవడమే తప్పు, తీసుకున్న తర్వాత ఖాళీ చేయకుండా మిమ్మల్ని బెదిరించడానికి నేను 2-3 సార్లు పిలిపించి నోటీసులు పంపించి రాయ్యా మా షాపులు మాకు ఇవ్వనని చెప్పని మహిళల మందులు అడిగాను. మేము 20 మంది పిల్లలు ఉన్నాం, మేము పెట్రోల్ పోసుకొని చస్తాం, నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఎప్పుడైనా నోటీసు పంపనేయండి. కోర్టు ఆర్డర్ రాంగ్లో 2 సార్లు వచ్చింది, కోర్టు నుంచి నేను గెలిచినట్టుగా. వస్తే 2 సార్లు కూడా నేనే మా అమ్మమ్మ సాగుకుపోయా, మా తాతయ్య సాగుకుపోయా అని నన్ను మబ్బ పెట్టి ఏరియా కోర్టులు కేసి నన్ను బాగా హింస పెట్టాడండి. నాకు ఇవాళ ఆరోగ్యం కూడా పాడైపోయింది, బీపీ పెరిగింది, ఇన్ని అయింది నాకు. ఇప్పుడు కోర్టులో ఏమని తీర్పు వచ్చిందమ్మా మీకు అనుకూలంగా? తీర్పు వచ్చింది, మీ జిల్లా సమైక్య మీరే చేసుకోండి, ఎవరికి ఇవ్వద్దు, ఏ నాయకులకు వద్దు, ఎవరికి వద్దు, ఆ అబ్బాయి అనేవాడిని తరమండి అని చెప్పారు. మా నుంచి వాళ్ళు గడించారండి. మాకు ఏదైతే అన్నా సంజీవిని జనరిక్ మెడికల్ చట్టం పెట్టుకొని బాగా సంపాదించాడు. ఇది అంతా దేని జాతర ఏందబ్బా అని అంటే, నా వెనకమాల బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, నాకు సహకరించే వాళ్ళు నాకు బాగానే ఉంటారు. ఒక ఏపీఎం తీసేసిందంటే ఆ ఏపీఎం అన్నోడే పున్నారా కట్టిపోక పున్నారా అన్నోడే నన్ను ఇంత కాడికి తీసుకొచ్చాడు, ఇట్లా చేశాడండి. నాకు అన్నం పెట్టమని అందరిలో పోతే ఎత్తేసాడండి అన్నం, నా కుర్చీని తన్నాడు. నువ్వెవరు మీటింగ్కి వచ్చేదని అని అన్నాడు. ఆ పున్నారా అన్నాడు ఈడు వెనకెడుతున్నాడండి. ఈ అబ్బాయికి బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి నన్ను అల్లరి చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏంది, ఏ ఛానల్ కన్నా పెట్టుకొని నాకేం భయం లేదు. నేను రాజబజార్లో 40 మంది అధికారులతో నేను వచ్చినందుకు నన్ను ఇట్లాంటి మాటలు అంటున్నాడు. నేను కేకలు పెట్టాను. ఏ విధంగా పెట్టాను కేకలు? మందులు సర్దిన మందులు మళ్ళీ కింద పడేసి మళ్ళీ సర్దుకుంటున్నాడు. ఎవరయ్యా మీరు? నా షాపుల్లో నుంచి మీరు బయటకు వెళ్ళండి, నేను రాజబజార్లోనే వచ్చాను, నన్ను ఇట్లా చేయటం ఏంది, పోండి అబ్బాయి అన్నందుకు నేను ఎట్టబడితే అట్లా మాట్లాడానని చెప్పని మాటలని తిరగేసి పెట్టి నన్ను మభ్యపెట్టి మరి 4 రోజుల నుంచి హింస పెడుతున్నారండి. నా సహోదరులు అందరూ వచ్చారు, నా అక్క చెల్లెళ్ళందరూ 17 మండలాల వాళ్ళం కూడా దీనికి మద్దతు ఇచ్చి మేము ఈ షాపులు మేము నడుపుకుంటామండి. నన్ను మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అబ్బాయి పక్కాగా వైసీపీ అయితే మేడుకుంటారు సౌభాగ్యం, దానికి ఏం పనండి? ఆమె కూడా మాలో మనిషిగా ఆమెను పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ చుట్టం కట్టిపోకపోన్నారా ఒక వదిన, ఆమెను ఎందుకు ఇది చేస్తున్నాడు? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మేమేం చేసామండి? ఎవరుండారు మా వెనకమాల? నీ వెనకమాల డిఆర్టీ నుంచి ఒక పున్నారావు నీకు సపోర్ట్ చేస్తున్నాడు. అసలు మన తోడు నీకు అవసరమా? నేను తీసేసానంటే ఎందుకు తీసేసాను? అధికారులు వాళ్ళే మార్చారు. అధికారులను సపోర్ట్ చేయలేకపోతే మేము ఇక్కడ ఉండడానికి కూడా మాకు ఆస్కారం ఉండేది కాదండి. గౌరవ కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ సిబ్బంది కానీ, మాకు పోలీస్ సిబ్బంది కానీ చాలా సపోర్ట్ చేశారు. న్యాయం ఎటువైపు ఉందో ఉండదు కాబట్టి వాళ్ళందరూ మా వైపే వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. మాకు రక్షణగా కూడా పోలీసు వారిని కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మాకేదో ఇబ్బంది వచ్చినప్పుడు మేము వెంటనే కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మహిళలు కాబట్టి నైట్ కూడా ఉంటున్నాం మేము ఇక్కడే. సో మా అందరికి కూడా రక్షణగా కావాలి కాబట్టి పోలీసు వారికి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.